సార్ మీరు గత 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. సో, ఈ గత 40 సంవత్సరాలు మీ అనుభవంతో చెప్పండి. అంటే అపోహలు, వాస్తవాల్లో ఎలాంటి అపోహలు ఎక్కువ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి? ఏ అంశాల మీద మనకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది? ఈఎన్టీ విభాగంలో చూసుకుంటే అండి, చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే సైనస్కి సరైన ట్రీట్మెంట్ లేదు, సైనస్ ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. ఇది కొంతవరకు కరెక్ట్. నేను చెప్పాను కదండి మొదట్లో, నేను ఆపరేషన్లు నేర్చుకోవడానికి ఎంఎస్లో చేరినప్పుడు చాలా తక్కువ ఫలితాలు వచ్చేవి, మంచి ఫలితాలు రాలే. అయితే ఇప్పుడు నేర్చుకున్నాము, మంచి విశ్వవిద్యాలయంకి వెళ్ళి నేర్చుకుని ఇప్పుడు మనం కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాం. కానీ ఇంకా ఆ పాత అనుభవాలే మనకి చాలామంది రోగుల్లో ఉండిపోయింది. సో సైనస్ జబ్బుల వల్ల, ఎలర్జీ వల్ల 100కి 20 మంది వరకు మన హైదరాబాద్లో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది బాధపడుతున్నారు. అయితే దానివల్ల ఆరోగ్యానికంటే ప్రాణానికి హాని లేకపోవచ్చు, కానీ వారి వృత్తిలో వారి యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు తలనొప్పిగా ఉంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ రాయగలుగుతాడా? రాయలేడు. రాయగలిగినా చాలా నెమ్మదిగా పని జరుగుతుంది, రాసినా సరే. సో అదే ఆ తలనొప్పి లేకుండా, జలుబు లేకుండా, ముక్కులో బాధ లేకుండా గాలి చక్కగా పీల్చుకుంటూ పని చేసుకుంటే ఆయన పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఆయనకి ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ పెరుగుతాయి, మొత్తం దేశం పురోగతి మారిపోతుంది. అంటే మన వర్క్ ఫోర్స్లో 20% సగం పనే చేయగలుగుతున్నారు. దాన్ని పెంచితే మన దేశ జీడిపి ఎంతగా పెరిగిపోతుందో ఆలోచించండి. దీనికి అపోహ ఏంటంటే సైనస్కి ట్రీట్మెంట్ లేదు అనేటువంటి అపోహే కారణం. రెండవది, ఎలర్జీకి తగ్గదు, అది అలాగే ఉంటుంది, దాన్ని ఏం చేయలేమనేటువంటి అపోహ ఇంకోటి. అది కూడా కాదు. ఎలర్జీని మందులతో చాలా చక్కగా తగ్గించవచ్చండి. అయితే ఎలర్జీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్ని రోజులు మందులు వాడితే ఎలాగా అని చాలామంది మానేస్తూ ఉంటారు. మేము అందరికీ, ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రతి పేషెంట్ తోటి కనీసం 5 నిమిషాలు స్పెండ్ చేసి ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి ఎలర్జీ ఎందుకు వస్తుంది, దానికి మందులు ఎందుకు వాడాలి అనేది వివరించి చెప్తాను. ఎలర్జీ అనేది జన్యుపరమైన లక్షణాల వల్ల వస్తుంది. అంచేత ఎలర్జీ ఇంచుమించుగా జీవితకాలం ఉంటుంది. కానీ ఎలర్జీ ప్రకోపం 10 నుంచి 15 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఇలా ప్రకోపం ఎక్కువ ఉన్న సందర్భంలో ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. అంటే ఇంచుమించుగా 10-12 సంవత్సరాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి కొంతమంది మానేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఉండవు. ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, డోసు ఎక్కువైనట్టయితే నిద్రపోతున్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది, తర్వాత ఉదయం లేచిన తర్వాత లేవడానికి ఇంకా కాసేపు పడుకుందాం అనేటువంటి ఇబ్బంది మాత్రం ఉంటుంది. ఓకే. అయితే ఈ ఇబ్బంది కూడా 100లో 10 మందికి మాత్రమే ఉంటుంది. ఆ 10 మందిలో సగం మందికి 3 వారాల తర్వాత తగ్గిపోతుంది. ఓకే. ఒకవేళ ఇలా ఉన్నట్టయితే మీరు వెంటనే మీ వైద్యుని సంప్రదించాలి. వారు ఇచ్చిన మందు డోసు తగ్గిస్తారు. తగ్గిస్తే ఈ ఇబ్బంది క్లియర్ అయిపోతుంది. అంటే ఇక్కడ మేము ఇంకో విధంగా చెప్పాలంటే, అందరికీ వాడేటువంటి డోసు ఏదైతే ఉందో ఒక 10 మందికి, 100లో 10 మందికి ఆ డోసు వారికి ఎక్కువ అవుతుంది. అంటే రోగికి ఎంత డోసు కావాలనేది మాకు తెలియదు కాబట్టి నార్మల్ డోసే ఇస్తాము. ఒకవేళ ఆ డోసులో నిద్రమత్తు ఎక్కువగా ఉంటే డోసు తగ్గించినట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు అసలు నిద్రమత్తు రానటువంటి ఎలర్జీ మందులు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలర్జీ మందులు డోసు ఎంత వాడాలి అనేది మీరు ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారు ముక్కు లోపల ఎండోస్కోపీ పరీక్ష చేసి ఎంత డోసు కావాలనేది నిర్ధారిస్తారు. అలా చేసుకున్నట్టయితే మీకు సరైన డోసు మీకు వెళ్తుంది. 6 నెలలకు ఒకసారి మీరు ఈఎన్టీ వైద్యం సంప్రదించాలని నేను సలహా ఇస్తాను. ఎలర్జీని తప్పకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలర్జీని కంట్రోల్ చేయకపోతే వచ్చే సమస్య ఏంటి అంటే, ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సైనస్ రావడం, తద్వారా వర్క్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం. 3వ ఇబ్బంది ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది, ఎలర్జీని కంట్రోల్ చేయకపోయినట్టయితే ఉత్తరోత్తర ఆస్తమా జబ్బు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకనే WHO ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది స్లోగన్స్ ఏంటంటే, స్టాప్ ది ఎలర్జిక్ మార్చ్. అంటే ఎలర్జిక్ మార్చ్ అంటే ఏంటంటే,
ఎలర్జీ అనేది మన శరీరంలోని 4 భాగాల్లో ఏదో ఒక భాగంలో మొదలవుతుంది. 1 చర్మం, 2 ముక్కు, 3 కన్ను, 4వది ఊపిరితిత్తులు. ఎలర్జీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే వచ్చేది ఆస్తమా. ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకముందే ఎలర్జీని మనం కంట్రోల్ చేయాలి. అంటే మార్చ్ అంటే ఏంటి? ఒక చోట ఇంకో చోటకి వెళ్ళడం. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో చర్మం మీద మొదలవుతుంది, తర్వాత కంటికి వెళ్తుంది, తర్వాత ముక్కు, ఆ తర్వాత ఊపిరితిత్తులు. ఇంచుమించుగా 5 నుంచి 10 సంవత్సరాలు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటుంది. సో దీన్ని ఎలర్జిక్ మార్చ్ అంటాం. ఈ ఎలర్జిక్ మార్చిని ఊపిరితిత్తులకి వెళ్ళక ముందే నేను ఆపినట్టయితే నా దేశంలో ఆస్తమా తగ్గిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఎలర్జిక్ మార్చి ఆపడానికి ఎలర్జీ మందులు. ఎటువంటి దుష్ఫలితాలు ఈ మందులతో లేవని నేను చెప్పగలను. అయితే ఆస్తమా వచ్చిన తర్వాత దానికి వాడవలసిన మందులతోటి దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి, ముక్కు లోపల ఎలర్జీ ఉంటే అంతగా మీకు ఇబ్బంది ఉండదు. మీరు అన్ని పనులు చేసుకుంటారు, మీరు పరిగెడతారు, మెట్లు ఎక్కుతారు, ఏమి ఇబ్బంది ఉండదు. అదే ఒక్కసారి ఆస్తమా కింద మారినప్పుడు ముక్కు క్లియర్ అయిపోతుంది, ముక్కులోని ఎలర్జీ తగ్గిపోతుంది. కానీ ఆస్తమా మొదలవుతుంది. ఆస్తమా మొదలైతే పరిగెట్టలేము, మెట్లెక్కలేము, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. జేబులో ఎప్పుడు ఇన్హేలర్ పెట్టుకోవాలి, వచ్చినప్పుడు గబుక్కుని తీసుకుని ఇన్హేలర్ కొట్టుకోవాలి. అయినా కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా మనం చూస్తూ ఉంటాం. అంచేత ఆస్తమా రాకముందే ఎలర్జిక్ మార్చిని మనం ఆపాలి. ఇది గోల్ అండి. ఈ ఆస్తమాని తగ్గించినట్టయితే చాలా మరణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా అందరి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎంతమందికి ఉంది ఆస్తమా అంటే ఒక లెక్క ప్రకారం ఇంచుమించుగా 3 నుంచి 4% మందికి ఉంది. అంటే ఎంతమంది? మన 140 కోట్ల జనాభాలో 3% అంటే చాలా ఎక్కువ, 4.5 కోట్లు. అంతమంది ఆస్తమాని మనం ఆపే అవకాశం ఉంది. ఎలర్జీ ముక్కులో ఉండగానే లేదా చర్మం మీద ఉండగానే మందులు వాడాలి. సరే, ఇంకోటి సార్, నేను ప్రతి స్పెషాలిటీ అడిగేది ఏంటంటే వాట్ ఆర్ ద డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అడుగుతాం యాక్చువల్గా. బట్ ఏంటి సమస్యల్లో కూడా అంటే ముఖ్యంగా వాటర్ తీసుకోవడం కానీ డైట్ కానీ ఎలాంటి ప్రాముఖ్యత ఉంది వీటికి? చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినంత వరకు ఈ డైటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువ లేదండి. ఎస్, లైఫ్ స్టైల్లో చూసుకుంటే ఇయర్ బడ్స్ వాడడం, ఇయర్ ఫోన్స్ వాడడం తప్పకుండా ఆపేయాలి. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడవలసిన అవసరం ఉన్నవాళ్ళు కూడాను వీలైనంత మటుకు స్పీకర్ ఫోన్ పెట్టుకోవాలి. ఇంటి దగ్గర నుంచి భార్య మాట్లాడేటప్పుడు బహుశా చెవి దగ్గర పెట్టుకోండి. మిగతా అన్ని ఫోన్లు వీలైనంత మటుకు స్పీకర్ ఫోన్లో విన్నట్టయితే మీకు చెవి లోపల వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. చెవి క్లీన్ చేయొద్దు. స్నానం చేసిన తర్వాత బడ్ అట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు. తరచూ మీకు చెవిలో దురద వేస్తుంది, చెవి క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది అంటే, చెవిలో ఇచ్చింగ్ ఉంది అంటే చెవిలో ఫంగస్ ఉంది అని మీరు నిర్ధారించుకోవచ్చు. ఫంగస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా చక్కగా తగ్గిపోతుంది, పెద్ద సమస్య కాదు. మీరు ఏంటి వైద్యులను సంప్రదించినట్టయితే ఫంగస్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని దాన్ని బట్టి ట్యాబ్లెట్స్ వాడాలా, జస్ట్ ఒక క్రీమ్ ఏదైనా వాడితే సరిపోతుందని ఇస్తారు. ఇది చేసుకున్నట్టయితే చెవిలో ఇబ్బందులు చాలా మటుకు తగ్గించుకోవచ్చు అండి. జలుబు రాకుండా ఉండాలంటే ఎలర్జీ మందులు వాడుకోవాలి. పొల్యూషన్ని మనం ఏం నియంత్రించలేము ఒక ఇండివిజువల్గా, ఎస్. కానీ మన సమాజంలో మనం అందరం వీలైనంత మటుకు తక్కువ వాహనాలను వాడి, అది అవసరమైనప్పుడు బ్యాటరీ ఆర్ పెట్రోల్, డీజిల్ అవాయిడ్ చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.